ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా రైతుల కష్టాలు కొనసాగాయి. యూరియా కోసం ఈరోజు తెల్లవారుజాము నుంచే గజ్వేల్ కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు అక్కడ ఆగ్రోస్ కేంద్రం వద్ద క్యూలు కట్టి నిలబడ్డటువంటి పరిస్థితి. అవసరమైన మేర ప్రభుత్వం యూరియా బస్తాలను సప్లై చేయకపోవడంతో అక్కడ స్టాక్ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. వచ్చిన రైతులకు కూడా అక్కడి ఆగ్రోస్ కేంద్రం యజమానులంతా కూడా ఒక్కో బస్తా మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అట్లాగే నిరసన కూడా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తాము ఎన్ని కోరితే అన్ని యూరియా బస్తాలు ఇచ్చిందని, కేసీఆర్ ఎప్పటికప్పుడు తాముకు యూరియా బస్తాలు పంపించాడని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నటువంటి రైతుల వద్దకు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు అట్లాగే మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాసు ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకున్నారు. తక్షణమే రైతులకు అవసరమైనటువంటి మేర యూరియా బస్తాలను ప్రభుత్వం సప్లై చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న దుబ్బాకలో కూడా యూరియా కోసం రైతులంతా కూడా ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించడం లేదు. రైతులకు అవసరమైనటువంటి యూరియా బస్తాలను సప్లై చేయడం లేదు. ఇక సిద్దిపేటలో ఈరోజు పర్యటించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రజల నుంచి తనకు స్పందన లభించకపోవడంతో ఆయన అసహనానికి గురైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు సిద్దిపేటలోని కొండమల్లయ్య గార్డెన్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యాడు. ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన తాను రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఇచ్చామని, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించామని చెప్తున్న క్రమంలో అటు ప్రేక్షకుల నుంచి ప్రజల నుంచి కనీస స్పందన కూడా కనిపించడం లేదు. తాను ఇంత చెప్తున్నా కూడా మీరు చప్పట్లు కొట్టడం లేదని చెప్పి ఆయన చెప్తూ మేము రుణమాఫీ చేశాము, రైతు భరోసా చేశాము, ఫ్రీ బస్సు కూడా ఇచ్చాము, ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మిస్తున్నాము, ఇంత చేస్తున్నా మీరు కనీసం చప్పట్లు కూడా కొట్టడం లేదని చెప్పి అన్నా కూడా అక్కడ ప్రజల నుంచి సరైనటువంటి స్పందన కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చప్పట్లు కొట్టడంతో మీరెందుకు చప్పట్లు కొడుతున్నారయ్యా, ప్రజలు కొట్టాలి కానీ అని చెప్పి ప్రజల్ని మరొకసారి ఆయన రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రజలు కనీసం స్పందించడం లేదు. ఫలితంగా ఆయన అసహనానికి గురైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో పర్యటిస్తున్నటువంటి మంత్రి వివేక్ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు విమర్శించడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాలేదని చెప్పడం మంత్రి అవివేకానికి నిదర్శనం అని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నారని, రేవంత్ రెడ్డి మార్కు రాజకీయమే ఆయన చేస్తున్నారని, అబద్ధాలు ఆడుతూ ముందుకు వెళ్ళడం సరైన పద్ధతి కాదని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. ఇక నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ఇటు సిద్దిపేట జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో కూడా ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ పండుగ ఉత్సవాలను జరుపుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున దేవాలయాల వద్దకు, పాము పుట్టల వద్దకు వెళ్ళి పాలు పోస్తూ నాగదేవతను ఆరాధించినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల భక్తులతో దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడిన పరిస్థితి ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ఇక జహీరాబాద్ సమీపంలోని చిరాగ్పల్లి ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద ఈరోజు అక్రమంగా గోవా ప్రాంతం నుంచి ఇటు తెలంగాణ ప్రాంతానికి తరలిస్తున్నటువంటి మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు కలిసి స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో ఇక్కడికి తరలిస్తున్నటువంటి వాటిని అక్కడ తనిఖీలు చేస్తుండగా 162 మద్యం బాటిళ్లు సుమారు 1,55,000 రూపాయల విలువ చేసేవిగా వాళ్ళు నిర్ధారించారు. వీటన్నిటిని కూడా అక్రమంగా ఇక్కడికి తరలిస్తున్నట్టుగా నిర్ధారించి అవి తెస్తున్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. చాలా రోజులుగా ఈ ప్రాంతానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం తరలిస్తున్నట్టుగా దీన్ని బట్టి వెల్లడవుతూ ఉన్నది. వీళ్ళని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే భీమారం మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుండి తమ పేర్లు తొలగించారంటూ పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు రమేష్, వెంకటేష్ అనే బాధితులు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వాగ్వానికి దిగారు బాధితులు. వెంటనే తమ పేర్లు ఇందిరమ్మ జాబితాలో చేర్చాలంటూ, లేదంటే తాము ఆత్మహత్యకు పాల్పడతామంటూ అధికారులను బాధితులు హెచ్చరించారు.